గత కొద్ది కాలం నుంచి కూడా రకరకాలైనటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, బాధితులైనటువంటి ప్రతిపక్షంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, బహుజనవాద సిద్ధాంతమైనటువంటి భారత పౌరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బీజేపీ చేస్తున్నటువంటి దురాగతాలని దాదాపు నెల రోజుల పాటు విచక్షణారహితంగా వాళ్ళు చేసినటువంటి నిరసన కార్యక్రమాల మీద వాళ్ళని ఉత్పాదం మోపే విధంగా చేశారు. ఇవాళ కంటిన్యూటీ చర్యగా ఆయనతో అయితే మాత్రం రాజీనామా కోరినాము, చేపిస్తారు కూడా. కాకపోతే ఇవాళ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, విద్యార్థి సంఘాల తరఫున కావచ్చు, ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, మరి చిందించిన రక్తం ఎక్కడ పోయింది? చెదిరిన కళ, జరిగిన అన్యాయం ఎవరు పూడుస్తారు? దీన్ని ఎవరు బాధ్యులు? దీనికి బాధ్యులు, అసలైన బాధ్యతలు ఎవరు? అమిత్ షా, మోడీ. మీరు చేయాల రాజీనామా, ఈయన కాదు. కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఒకసారి ఆలోచించుకోండి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి దరిద్రమైనటువంటి పరిపాలన 12 ఏళ్ల కాలం పాటు నిరంకుశంగా చేస్తూనే ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ప్రతిపక్షాలకు కావచ్చు, ప్రజాస్వామ్యానికి కావచ్చు తొలి విజయం. మోడీ నిరక్షత్వానికి, మోడీ పతనానికి ఇది తొలిమెట్టిగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా పాలకులంతా మేలుకొని ఇక్కడున్నటువంటి ఎస్ఎఫ్ఐ కావచ్చు, జేవీవి కావచ్చు, ఎన్ఎస్వై కావచ్చు, విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఏఎస్పీ కావచ్చు, అన్ని విద్యార్థి సంఘాలు కూడా మేము ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. ఎందుకని చెప్పంటే ఇందులో సింహభాగం అంతా కూడా యువతకే చెందుతుంది ఆ రాజీనామా చేయడం అనే విషయంలో మాత్రము. కాకపోతే ఇది కేవలము 1% మాత్రమే. 99% బాధ్యత వహించాల్సిన వ్యక్తులు అమిత్ షా, మోడీ. టార్గెట్ మీరే. కాబట్టి మీ రాజీనామాతోనే మీ పరిపాలన అంతా కావాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కూడా ప్రజా సంక్షేమానికి ఏదైనా ప్రమాదం ఏర్పడిన ప్రతిసారి కూడా దేశానికైనా, ప్రజలకైనా, ఏ వర్గానికైనా కూడా కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. రాహుల్ గాంధీ గారు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.